హాయ్ అండి, నా పేరు సింగవరపు శ్రీనివాస్. నేను గుడివాడ కాన్స్టిట్యున్సీ నుండి మాట్లాడుతున్నా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. టీడీపీని విమర్శించడం జరిగింది. 2024లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి సీఎం అయ్యారు. ఆ టయానికి ఆంధ్ర రాష్ట్రానికి 7,22,00,00,000 అప్పు ఉందండి. ఆ అప్పుల భారాన్ని ఆయన మోస్తూ ఆంధ్రాని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారంటే రాష్ట్ర ప్రజలందరూ మెచ్చుకోవాలండి ఆయన్ని. మరి ఈరోజు గత ప్రభుత్వంతో చూస్తే ఈరోజు విద్య, వైద్యం, వ్యవసాయం అన్ని రంగాల్లో ప్రజెంట్ పాలన ఎక్సలెంట్గా ఉంది. మరి ఈ రోజున మాట్లాడే జగన్మోహన్ రెడ్డి 2019లో సీఎం అయ్యారు. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రాని పరిపాలించింది జగన్ గారు. మరి ఆ టైంలో అమరావతి 35% వరకు కంప్లీట్ అయిన అమరావతిని చంద్రబాబు గారు మన జగన్ రెడ్డి చేతిలో పెట్టడం జరిగింది. మరి ఆంధ్రాని ఏమైనా అభివృద్ధి చేశాడా అంటే ఆంధ్రాలో నేను 3 రాజధానులు కడతానని 3 ముక్కలు ఆటాడి జనాలకి చెవిలో పూలు పెట్టడం జరిగింది. కంప్లీట్ చేసి చేతిలో పెట్టిన రాజధానిని కంప్లీట్ చేయలేకపోయే 5 సంవత్సరాల్లో నువ్వు ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావా? పోలవరం 35% కంప్లీట్ అయిన వర్క్ని నీ చేతిలో పెట్టారు. ఏమైనా కంప్లీట్ చేయగలిగావా? నువ్వు మరి ఈరోజు టీడీపీ పాలనని విమర్శిస్తున్నావు. అభివృద్ధి అంటే ఏంటో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఈరోజు మేము ఇంత ధైర్యంగా ఉన్నామంటే దానికి కేవలం ఆంధ్ర రాష్ట్ర సీఎం చూసే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు ధైర్యంగా ఉన్నారు. మీ గవర్నమెంట్లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది. మరి ఈరోజు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది. విద్య, వైద్యం, వ్యవసాయం ఏ రంగంలో చూసుకున్నా మీ పాలనతో చూస్తే ప్రజెంట్ ఉన్న పాలనలో అన్నీ అభివృద్ధి పదంలోనే ఉన్నాయి. ఈ రోజున నువ్వు టీడీపీ పాలన గురించి విమర్శిస్తున్నావంటే చాలా హాస్యాస్పదంగా ఉంది జగన్మోహన్ రెడ్డి. నీకు 2019లో జనాలు 151 అసెంబ్లీ సీట్లు ఇచ్చి ఆదరించారు. మరి ఆదరణని నువ్వు నిలబెట్టుకున్నావా అంటే 2024లో నీకు దొరికిన ఆదరణ జస్ట్ 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యావంటే జనాలు నిన్ను ఎంతగా వ్యతిరేకించారనేది నీ మనస్సాక్షికి నీకు తెలుస్తుంది. మరి ఈ రోజున నువ్వు టీడీపీ పార్టీని విమర్శిస్తున్నావంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. జనాలు మిమ్మల్ని నమ్మారండి, నమ్మి ఓట్లేశారు. ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోలేకపోయారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నది సాధిస్తారు. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే హై లెవెల్లో ఆయన ఆంధ్రాని తీసుకెళ్తాడు. ఆ స్టామినా, ఆ స్కిల్స్ ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన అనుకున్నారంటే చేసే వరకు వదిలిపెట్టరు. అట్లాంటి మనిషి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సీఎం అవ్వడం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న పుణ్యం. నిజంగా ఈరోజు మేమందరం ఇంత ధైర్యంగా ఉన్నామంటే దానికి కారణం కేవలం ఆంధ్ర రాష్ట్ర సీఎం చూసే ఈరోజు మేము ఇంత ధైర్యంగా ఉన్నాం. మీ గవర్నమెంట్లో మేము చాలా భయపడ్డామండి. నిజంగా చాలా అది ఎట్లా అంటారు, చంద్రబాబు గారు అన్నారు మీ పాలన శ్రీలంక పాలనలా ఉందని. వాస్తవానికి శ్రీలంక పాలనలా లేదు, మీది తాలిబాన్ పాలనలా అనిపించేది మాకు. ఎక్కడెవడు ఈ కేసు పెడతాడో తెలిసేది కాదు, ఎక్కడెవడు చల్లర్లు చేస్తున్నాడో తెలిసేది కాదు. అంత ఘోరంగా ఉండేది మీ పాలన. ఈరోజు ఎక్కడైనా అల్లర్లు ఏమైనా జరుగుతున్నాయండి? ఎక్కడైనా కొట్లాట్లు ఏమైనా జరుగుతున్నాయండి? ప్రశాంతంగా ఉంది ఆంధ్ర రాష్ట్రం. జనాలు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు పోగొట్టుకున్నారండి. మళ్ళీ ఆ నమ్మకం మీకు రావాలంటే అది ఇంపాసిబుల్. మళ్ళీ మీరు భ్రమపడుతున్నారేమో మళ్ళీ నేను సీఎం అని అవుతానని. ఆ యోగ్యత మీరు పోగొట్టుకున్నారు. మీకు ఆ ఛాన్స్ మళ్ళీ రాదు.